విభిన్న వృత్తుల్లో స్థిరపడి ఇప్పుడు శేష జీవితం గడుపుతున్న 60 నుండి 70 ఏళ్ల వయసు పైబడిన వారంతా ఏరా ఏమే అంటూ ఒకరినొకరు పలకరించుకుంటూ కుశల ప్రశ్నలు అడుగుతూ ఆత్మీయంగా గడిపేందుకు రామ్కోసా వేదికగా మారింది. వెంకట్ నగర్లోని రామ్కోసాలో చిల్డ్రన్స్ ఐడియల్ స్కూల్ 1974 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఘనంగా జరిగింది. నేతి నాగేశ్వరరావు సారథ్యంలో సుమారు 40 మంది మిత్రులు పాల్గొన్నారు. వయస్సు పైబడిన బాల్య స్మృతులను గుర్తు చేసుకుంటూ కుటుంబ విషయాలు పంచుకుంటూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేతి నాగేశ్వరరావు మాట్లాడుతూ తమంతా కలిసి చదువుకొని జీవితంలో స్థిరపడిన తర్వాత దాదాపు 50 ఏళ్లకు మళ్లీ కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇకపై ప్రతి సంవత్సరం ఇదే విధంగా కలయిక నిర్వహించుకోవడంతో పాటు పూర్వ విద్యార్థుల పేరుతో సమాజ సేవ కార్యక్రమాలు చేపడదామని నిర్ణయించుకున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ మూర్తి, వికేవి ప్రసాద్, జిఎస్ ప్రసాద్, నాగరాజు, ఆర్ఎస్ఎస్ టీవీ, రమణమూర్తి, ఇంద్ర, ఈశ్వరి, విజయభాస్కర్, సత్యవతి, దేవి, లత తదితరులు పాల్గొన్నారు. 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు చదువుకున్న పిల్లలు కూడా ఉన్నారు. సుమారు 50 ఏళ్ల తర్వాత మళ్ళీ మేమందరూ ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ 50 ఏళ్లలో మేము చేసిన ప్రయాణాలు, సాధించిన విజయాలు అన్నీ ఒకటితో ఒకళ్ళు మాట్లాడుకుని అప్పటి వాళ్ళని మళ్ళీ ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ ఆ రోజులు గుర్తొచ్చాయి. మళ్ళీ అప్పట్లాగే ఇంకా స్కూల్లోనే ఉన్నట్టు ఆ 10వ తరగతి మళ్ళీ చదువుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇంతమందిని ఇలాగా కలుసుకోవడానికి సహాయపడిన మా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం వీలైతే లేకపోతే 2-3 సంవత్సరాలకు ఒకసారి అందరూ కలుసుకొని ఆనందంగా కులాసాగా గడపాలని కోరుకుంటాం. నుంచి 10వ క్లాస్ వరకు చదువుకున్నాం. కొంతమంది 1-2 సంవత్సరాలు లేకపోతే కొన్ని సంవత్సరాలు ఇక్కడ చదివిన వాళ్ళు, కొద్ది సంవత్సరాలు ఇక్కడ చదివినా కూడా ఈ స్కూల్ అంటే, ఈ గ్రూప్ అంటే ఎంతో మమత, అనురాగంతో వాళ్ళంతా కూడా ఇది వాళ్ళ ప్రోగ్రామ్గా భావించి ఇక్కడికి వచ్చారు. జీవితంలో ఎన్నెన్నో సాధించిన వాళ్ళు, ఎక్కడెక్కడికో చేరిన వాళ్ళంతా కూడా ఇవాళ ఒక్కసారి కలుసుకుని చిన్నతనాన్ని గుర్తు చేసుకోవటం భలే ఆనందాన్ని కలగజేసింది. ముఖ్యంగా ఇవంతా కలగడానికి కారణం మా నేతి నాగేశ్వరరావు. అతని కృషితోటి ఇవన్నీ జరిగాయి. అలాగే డాక్టర్ వికేవి ప్రసాద్, ఇంకా అందరూ కూడా కలిసి ఈ ప్రోగ్రాం ఇంత చక్కగా గడుపుతున్నాం. 74 సంవత్సరంలో 10th క్లాస్ పాస్ అయిన బ్యాచ్ మాది. అయితే ఇప్పటిదాకా మా మిత్రులిద్దరూ కూడా చెప్పడం జరిగింది. అయితే మేము సాధించిన విషయాలు అన్నీ కూడా సమీక్షించుకుని భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి, మనకి భగవంతుడిచ్చిన ఈ శక్తితో, మనకున్న ఆలోచన విధానంతో, మనకున్న నైపుణ్యంతో ఈ దేశానికి ఏ సేవ చేయాలన్నది కూడా ఒక ప్రణాళిక ఆలోచించుకుంటున్నాం. వృత్తాపత్తిగా ఈ దేశానికి ఏదో కొంత చెయ్యాలి, మంచి చేయాలి, ప్రజల్లో మంచి చైతన్యం రావాలి, అందరిలోనూ దేశభక్తి పెరగాలి, అందరిలోనూ ప్రేమతత్వం పెరగాలి అన్న ఒక స్ఫూర్తిని కూడా మేము ప్రధానంగా తీసుకోవడం జరిగింది. ఇది చాలా గొప్ప సదవకాశంగా ఇవాళ మేము అందరం కలవడం చాలా ఆనందంగా ఉంది. కూడా 1974 10th క్లాస్ బ్యాచ్ వాడు అందరం ఉంటారు. ఇందులో కొంతమంది 10th వరకు చదివారు, కొంతమంది మధ్యలో కలిశారు, మధ్యలో వెళ్ళిపోయారు. కానీ అందరం మళ్ళీ కలిసి అందరి సాయంతో కలిసి ఇక్కడ ఫంక్షన్ చేసుకున్నాం. అందరం కలిసాము, ఫంక్షన్ చేసుకున్నాం. మేము అందరం ఉన్నాం. చాలా చాలా దూరాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది బెహరాన్ నుంచి వచ్చారు, బెంగాల్ కలకత్తా నుంచి వచ్చారు, అమలాపురం నుంచి వచ్చారు, విజయవాడ నుంచి వచ్చారు, అన్ని ఆల్ ఇండియా నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు, సికింద్రాబాద్ నుంచి కూడా వచ్చారు, బొంబాయి నుంచి కూడా వచ్చారు. అంటే ఇదంతా దేని మూలాన వచ్చారంటే స్నేహం మూలాన వాళ్ళందరూ కలిసి వచ్చి ఇక్కడికి వచ్చి అందరం కలిసి హ్యాపీగా ఈ రోజు చదువుకుని ఈ రోజుకి 50 సంవత్సరాల పైన 51వ సంవత్సరం అయింది. ఈరోజు ముఖ్యంగా కలవడానికి సుందర్నేడి నాగరాజ్ అని మా రెడ్ కాన్వెంట్లో చదివే మిత్రుడు వాళ్ళ అమ్మాయి పెళ్లి సందర్భంగా ఇంతమంది కలిసివ్వండి. ఇది దేశ విదేశాల నుంచి అందరూ వచ్చాం, చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. ఈ కలయిక మా అందరికీ అనుభూతిగా బాగుంది. దానివల్ల మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఇక్కడ గెట్ టుగెదర్ చేసుకున్నాం. దీనికి కారణం కొంతమంది మిత్రులు గ్రూప్ పెట్టి చేయడం ఒక సాధనంతో మళ్ళీ ఏడాది కలిసి మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేద్దాం, మళ్ళీ ఏడాది నుంచి ఒకటి ఏర్పడి అని మనసులో అనుకుంటున్నామండి. మీరు మనం ఉన్న గ్రూప్ అందరూ ఒక విధిగా ఉండి ఏ కార్యక్రమం వచ్చినా మంచిగా చేయాలో మనసులో కోరికండి. ఇలా ప్రతి ఏడాదో 2-3 ఏళ్ళకు ఒకసారి కలవాలని నా కోరికండి.